తెలుగు సినీ ప్రపంచంలో అలాగే రాజకీయ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన పవన్ కళ్యాణ్ కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయం అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తూనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన భార్య అన్నా లెజినోవా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇప్పటివరకు చాలా ప్రైవేట్గా జీవనం సాగించిన ఆమె ఒక్కసారిగా డిజిటల్ ప్రపంచంలోకి రావటం అభిమానులకు ఒక సర్ప్రైజ్లా అనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ప్రారంభించిన వెంటనే ఆమె తన పేరును అన్నా కొణిదెలగా మార్చుకోవడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఇది ఆమె వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పును, అలాగే భారతీయ కుటుంబంలో భాగమైన భావాన్ని ప్రతిబింబిస్తోంది. సోషల్ మీడియాలోకి వచ్చిన తొలి రోజే ఆమెకు వచ్చిన స్పందన చూస్తే అభిమానుల్లో ఎంత ఆసక్తి ఉందో స్పష్టంగా తెలుస్తోంది. కొద్దిసేపటికే వేలల్లో, తర్వాత లక్షల్లో ఫాలోవర్లు చేరడం ఆమెకు ఉన్న పాపులారిటీని తెలియజేస్తుంది. ఆమె చేసిన తొలి పోస్ట్ తనను పరిచయం చేసే విధంగా ఉంది. సోషల్ మీడియాలోకి రావాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, కానీ ఇప్పుడే సరైన సమయం అనిపించిందని చెప్పుకొచ్చింది. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాననే భావనతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. రెండో పోస్టులో తన భర్త పవన్ కళ్యాణ్తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేయడం అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించింది. ఈ ఫోటోలో వారి మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపించడంతో నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో రష్యన్ హార్ట్ ఇండియన్ సోల్ అని పేర్కొనడం చాలా మందిని ఆకట్టుకుంది. రష్యాలో జన్మించిన ఆమె భారతీయ కుటుంబంలోకి వచ్చాక రెండు సంస్కృతుల కలయికగా జీవిస్తున్నానని చెప్పడం ద్వారా తన అనుభవాలను ప్రతిబింబించింది. ఒకవైపు రష్యన్ నేపథ్యం, మరోవైపు భారతీయ సంప్రదాయాలు కలిసి ఆమె జీవితాన్ని ప్రత్యేకంగా మార్చాయి. ఆమె ప్రొఫైల్లో ప్రేమ, కృతజ్ఞత వంటి విలువలను ప్రస్తావించడం కూడా గమనించదగ్గ విషయం. ఆమె సోషల్ మీడియాలో కేవలం ఫోటోలు మాత్రమే కాదు, కొంత స్ఫూర్తిదాయకమైన విషయాలు కూడా పంచుకునే అవకాశం ఉందని అనిపిస్తోంది. ఇక ఈ ఎంట్రీ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన భార్యకు సోషల్ మీడియా ద్వారా స్వాగతం పలకటం కూడా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వేదిక ద్వారా అర్థవంతమైన విషయాలు పంచుకుంటావని ఆశిస్తున్నానని చెప్పడం వారి మధ్య ఉన్న పరస్పర గౌరవాన్ని చూపిస్తుంది. సాధారణంగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండని పవన్ కళ్యాణ్ ఇలా స్పందించడం అభిమానులను ఆనందపరిచింది. ఇప్పటి వరకు అన్నా లెజినోవా చాలా వరకు ప్రజల దృష్టికి దూరంగా ఉన్నారు. మీడియా ముందుకు చాలా అరుదుగా వచ్చేవారు. అలాంటి ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలోకి రావటం వల్ల అభిమానులకు ఆమె గురించి మరింత తెలుసుకునే అవకాశం వస్తుంది. ఆమె వ్యక్తిగత జీవితం, ఆలోచనలు, అభిరుచులు వంటి విషయాలు ఇకపై సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ పరిణామం మెగా అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు చాలా పరిమితంగానే బయటకు వచ్చేవి. ఇప్పుడు అన్నా కొణిదెల సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే అభిమానులతో మరింత దగ్గరగా మమేకమయ్యే అవకాశం ఉంటుంది. ఆమె షేర్ చేసే పోస్టులు, ఫోటోలు, సందేశాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆమె సోషల్ మీడియాలో ఎలా ఉండబోతున్నారు అన్న దానిపై కూడా ఆసక్తి పెరుగుతుంది. ఆమె కేవలం వ్యక్తిగత విషయాలనే పంచుకుంటారా, లేదంటే సామాజిక అంశాలపై కూడా స్పందిస్తారా అన్నది చూడాలి. ముఖ్యంగా ఆమె చెప్పిన విధంగా స్ఫూర్తిదాయకమైన విషయాలు పంచుకుంటే ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి చూస్తే అన్నా కొణిదెల ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ ఒక సాధారణ సోషల్ మీడియా అకౌంట్ ప్రారంభం మాత్రమే కాదు, అది ఒక కొత్త ప్రయాణ ఆరంభం. ఇప్పటి వరకు చాలా ప్రైవేట్గా ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వడానికి తీసుకున్న అడుగు. మరి ఈ ప్రయాణం ఎలా సాగుతుంది, ఆమె అభిమానులతో ఎలా మమేకమవుతుంది అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఆమె ఎంట్రీ సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్గా మారింది.